హలో డియర్ ఆస్పిరెంట్, ప్రీవియస్ క్వశ్చన్ అండి, చక్కగా చేద్దాం చూడండి. 50 is divided into 2 parts. 50ని 2 భాగాలుగా చేస్తే ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ విల్ బి 1/12. ఆ రెండు సంఖ్యల వ్యుత్క్రమంలో మొత్తము 1/12కి సమానం అయితే కనుక ఆ నెంబర్స్ ఏంటని అడిగారు. గమనించండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 10 and 40 కలిపితే 50, సెకండ్ ఆప్షన్ కూడా 50, థర్డ్ ఆప్షన్ కూడా 50, ఫోర్త్ ఆప్షన్ కూడా 50. ఆప్షన్స్ మెథడ్లో చేద్దామంటే కనుక ఇలా చూద్దామండి. చూడండి, 40కి 10కి ఎల్సిఎం 40 అండి, 10 4 జా 40 1 జా అండి, 5/40 ఏమవుతుందంటే 1/8 అవుతుందండి. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్డ్ అండి. సెకండ్ ఆప్షన్ చూద్దామండి. ఇక్కడ 1/20 ప్లస్ 1/30 వాట్ టు ఎల్సిఎం అంటే కనుక 60 అండి. 23 అండి, 32 అండి, 5/60 అవుతుందండి. 5/60 అంటే కనుక 1/12 అవుతుందండి. మనకు వచ్చేది కూడా 1/12. ఆప్షన్ 2 ఫాలోస్ అండి. సో ఇలాగా ఇది సెకండ్ ఆప్షన్ అయిపోయింది, సరిపోయిందండి, టైం వేస్ట్ కాలా. ఇదే ఏ ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ అయి ఉంటే కనుక టూ మచ్ టైం వేస్ట్ అవుతుంది. మరి ప్రొసీజర్ తెలుసుకునే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అనేది మీకు అడుగుతున్నానండి నేను. సో చూసుకుంటే 50ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దామంటే ఒకటి ఎక్స్ గాను రెండోది వై కాదు, మనకి 50 - x అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కలిపినా మళ్ళీ 50 రావాలి. వస్తుందో లేదో చూసుకోండి, ఖచ్చితంగా వస్తుందండి. రెసిప్రోకల్ అంటే దాని అర్థం ఏంటంటే డియర్ గైస్, ఏ యొక్క రెసిప్రోకల్ 1/a, బి యొక్క రెసిప్రోకల్ 1/b అండి. ఈ రెండిటి యొక్క వ్యుత్క్రమంలో మొత్తం ఏమవుతుందంటే 1/12కి సమానం అవుతుందండి. డియర్ గైస్, దీనికి ఎల్సిఎం ఏమవుతుందంటే ఎక్స్ ఆఫ్ 50 - x అండి. ఎక్స్తో ఏం చేస్తామంటే ఎల్సిఎం చేస్తే 50 - x వచ్చింది. 50 - xతో ఎల్సిఎం చేస్తే ఈ ఎక్స్ టర్మ్ వస్తుందండి. ఈక్వాలిటీ ఎంత అండి? ఇక్కడ 12 అండి. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిలేషన్ అయిపోతే కనుక క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే ఏమవుతుందంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి చూడండి 50x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 600 వచ్చిందండి. మైనస్లో ప్లస్లు అవుతాయండి, ప్లస్లో మైనస్ అవుతాయి, ఎందుకంటే ఈ టర్మ్ ముందుకు రావాలండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 50x, ఓకేనండి. ఈ 600 ఏమో అనేది ఏంటంటే యాక్చువల్గా ముందుగానే మనం ఈ ఈక్వేషన్ -1తో చేసాం కాబట్టి -600 అయిందండి. లోపలికి వెళ్తే ఏమవుతుందండి? +600 అండి. ఏది ఏమైనా ఇది ప్లస్సా మైనస్ ఆలోచించుకోవాల్సినంత అవసరం లేదండి. కారణం ఏంటంటే ఏ రెండు మల్టిప్లై చేస్తే 600 వస్తుంది, ఏ రెండు కూడా ఎగ్జిస్ట్ చేస్తే -50 వస్తుందంటే 20 30 600, 20కి 30 యొక్క సమ్ ఏంటంటే 50 అండి. సో ఆ నెంబర్స్ ఏంటంటే 20 and 30 అండి, ఓవర్ అండి. రైట్ అండి.